హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, దిస్ ఈజ్ మై ఫోర్త్ వీడియో వ్లాగ్ కపుల్ ట్రిప్ గురించి. ఇది ఇవాళ సెకండ్ డే రోజు మేము చేసిన యాక్టివిటీస్ గురించి మీకు వీడియోలో చూపిస్తాను. మేము ముందుగా సులాంగ్ వ్యాలీ స్నో పాయింట్ దగ్గరికి వెళ్ళాలనుకున్నాం. క్యాబ్ కూడా బుక్ చేసుకున్నాం. ఇది మా రిసార్ట్ ఎదురుగా ఉన్న బియాస్ రివర్ అండ్ ఆ మౌంటైన్ చూడండి, ఎంత వ్యూ సూపర్గా ఉంది. బియాస్ రివర్ ఫ్లో కూడా చూస్తుంటే అద్భుతంగా ఉంది. వాటర్ అట్లా ఫ్లో అవడం, రివర్ రాఫ్టింగ్ కూడా ఉంది. నెక్స్ట్ వీడియోలో రాబోతుంది అనుకుంటాం. అది మా క్యాబ్ వచ్చేసింది. మేము బయలుదేరాం సులాంగ్ వ్యాలీ. ఫస్ట్ మేము హిల్ టాప్ అంటే స్నో పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి రిటర్న్లో సులాంగ్ వ్యాలీ దగ్గర ఆగుదాం అనుకుంటున్నాం. మధ్యలో ఒక చోట మేము దానికి సంబంధించిన స్నో పాయింట్ దగ్గర చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించిన డ్రెస్ అది తీసుకోవడం జరిగింది రెంట్కే. పర్ పర్సన్ 200 అట్లా తీసుకున్నారు. షూస్, ఆ కోటు అవన్నీ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు మనకి. అండ్ ఫైనల్లీ రీచ్ అయినాం. బట్ మేము మేలో వెళ్ళడం జరిగి అక్కడ స్నో కొంచెం అది ఎక్కువగా లేదు. ఉన్న దగ్గర కూడా అంత నీట్గా లేదు స్నో. అక్కడే కాసేపు టైం పాస్ చేసినాం. బట్ అక్కడ కాకుండా ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇంకా బాగుంటుందని చెప్తారు డ్రైవర్. అక్కడ కూడా వెళ్దామని అనుకుంటున్నాం. బట్ ఉన్న దగ్గర కాసేపు అట్లా స్నోతోటి కాసేపు ఎంజాయ్ చేసాము. అట్లా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం అంత స్నోలో అలా వెళ్ళడం ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. చాలా స్పీడ్ అయిపోతుంది. మనం నార్మల్గా నడవలేము. ఫుల్ స్పీడ్ అవ్వడం పాయింట్ దగ్గర. ఇక అక్కడ నుంచి ఇంకొంచెం ముందుకు వెళ్దాం మంచి స్నో వద్ద కానీ అట్లా బయలుదేరినాం. వ్యూస్ మాత్రం అదిరిపోయినాయి. ఆ కొండలు, వాటి మించి వెళ్ళి ఉన్న మంచు, బియాస్ రివరు, ఆ రోడ్ వేస్, ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇది అటల్ టన్నల్. దీని గురించి మీకు చెప్పాలనుకున్నాను. అసలుకి అటల్ టన్నల్ నార్త్ పోల్ దగ్గర, నార్త్ పోల్ కాదు, నార్త్ పోర్టల్ దగ్గర మేము కాసేపు ఆగాము. అక్కడ నుంచి ఇంకో వ్యూ పాయింట్ మంచు ప్రదేశానికి వెళ్ళాము. దట్ వాస్ ఫ్యాంటాస్టిక్. అక్కడ పైనుంచి కిందికి ఒక జారుడు బల్ల మాదిరి అనిపించింది. చాలామంది ఉన్నారు అక్కడ. చాలా కపుల్స్కి మంచి ట్రిప్ ఇది. మనాలి ట్రిప్ అనేది ఫ్యామిలీతో కూడా రావచ్చు. బట్ కపుల్ వస్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మనాలిలో 3 days ప్లాన్, ఒక 1 weekలో 3 to 4 days మనాలిలో స్టే చేయొచ్చు. మనాలి, కుల్లు, షిమ్లా ఇవన్నీ చూసుకోవచ్చు. సో అక్కడ నుంచి మేము సులాంగ్ వ్యాలీ వెళ్దాం అనుకున్నాం. బట్ సులాంగ్ వ్యాలీలో యాక్టివిటీస్ తప్పించి స్నో ఏం లేదు. పెద్దగా యాక్టివిటీస్ కూడా ఏం లేదు. స్నో ఉన్నప్పుడే అక్కడ ఏమైనా చేయవచ్చు, ఎక్కువ ఉంటాయని చెప్పేసి మా డ్రైవర్ చెప్పాక అక్కడ నుంచి ఆ రోజు మాకు కూడా కొంచెం చలికి ఇలా అనిపించి రెస్ట్ తీసుకుందాం అనుకున్నాం. సాయంత్రం మళ్ళీ ఎక్కడన్నా వెళ్తే సాయంత్రం వెళ్దామని అనుకున్నాం. సో కొంచెం రిటర్న్ అయినా ఇక్కడికి చాలా దూరం వచ్చింది మేము మనాలి నుంచి పైనకి స్నో పాయింట్ దగ్గర రావడానికి. ఈ జర్నీతోనే చాలా ఇబ్బంది అనిపించింది. సో ఈవినింగ్ అలా ఎదురుగా ఉన్న పార్క్లో కన్నా కాసేపు